అలాగే, తప్పకుండా వస్తావు కదా? ఎప్పుడు రేపు ఈవినింగ్ కదా? ఏ బస్ వచ్చేసిందే. హలో, గుడ్ ఈవినింగ్. పద. ఎక్కడ మేడం? ఎక్కడ? వస్తా. మీరు ఎక్కండి. నేను వెళ్ళాల్సిన వెహికల్ వేరే ఉంది, నువ్వు వెళ్ళొచ్చు. సారీ అరుణ, కొంచెం లేట్ అయింది. ప్లీజ్ సిట్. ఏమిట్రా డబ్బు లెక్క పెడుతూ మాటి మాటికి తలుపుకేసి చూస్తా? నీకు తెలియదు రేవే, ఆ మోహన్ గారు వచ్చాడంటే ప్రెస్టేజీ అని మన దగ్గర డబ్బు గుంచాడు వెదవా. హలో బ్రదర్, ఏమిటి దొంగను చూసి దాచుకున్నాడు, నన్ను చూసి డబ్బులు దాస్తున్నారు? ఏం లేదు బాబు, డబ్బు విషయం కదా, వాడి జాగ్రత్తలో వాడు ఉంటున్నాడు. ఉండాలి. ఏం లేదు బ్రదర్, కొంచెం ప్రిస్టేజ్ క్వశ్చన్ వచ్చింది, ఒక 500 రూపీస్. నేనేమను ప్రిస్టేజ్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను బాబు. చాలే బ్రదరు, మనకు అసలు ప్రెస్టేజ్ అంటూ ఉంటేగా దానికి క్వశ్చన్ అంటూ రావడానికి. అది కాదు బ్రదరు, నథింగ్ డూయింగ్. ఎలాగూ స్థలం కొనేశారు కాబట్టి అందులో బిల్డింగ్ కట్టేదాకా బ్రహ్మదేవుడు వచ్చినా సరే నో మనీ అడ్జస్ట్మెంట్. ఎలాగూ స్థలం నువ్వు కొన్నావు కాబట్టి నీ బిల్డింగ్ నేను దగ్గర కట్టిస్తాను. ఎందుకు కమిషన్ కొట్టేయడానికి? నీ దగ్గర కమిషన్ ఏమిటి? నేనే కొబ్బరికాయ కొట్టి, నేనే పునాదులు తవ్వి. అంత శ్రమ నీకు అక్కర్లేదు బాబు, మీ మామగారి చేత కొబ్బరికాయ కొట్టించాలనుకుంటున్నాం. మీ చేత్తో కొబ్బరికాయ కొడితే మా ఇంటి పని ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుందని మా నమ్మకం బాబు గారు. ఇందులో నాదే ఉందమ్మా. మంచి మనసు గల వాళ్ళకి అంతా మంచి జరుగుతుందని పెద్దలు అంటారు. నన్ను ఈ ఓపెన్ ప్లేస్ లో పెట్టి తెగ పొగిడేస్తున్నారు సార్. లేదు బాబు, నీలాంటి ప్రయోజకుడు కొడుగ్గా పుడితే ఆ తల్లిదండ్రులు సుఖపడతారు. నీలాంటి వాడు అల్లుడిగా దొరికితే ఆ అత్తమామలు ఆనందిస్తారు. మన ప్రయోజకత్వం చూసి నరసింహం గారు రోజు రోజుకి నన్ను మెచ్చేసుకుంటున్నారు. అంటే ఆయనకి నన్ను అల్లుడిని చేసుకునే ఐడియా చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. ఆ మాటకొస్తే అరుణ్ని పెళ్లి చేసుకోవాలన్న ఐడియా నాకు చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా. నువ్వట్రా? అయ్య బాబాయ్, ఇదేటనే రాత్రి పడుతా ఎంబమ్మకి ఇస్తున్నారు. ఇడియట్, ఆ దెయ్యం బొమ్మ కాదురా, ఆ ఎదురింట్లో ఉండే ఉమా. ఉమా అంటే ఆ నరసింహం గారు రెండో అమ్మాయినా బాసు? అవునరా గొట్టం. ఆ అమ్మాయి ఈ బొమ్మంత అసహ్యంగా ఉండదు బాసు. చక్కగా ఫ్యామిలీ టైప్ లా ఉంటది. అందుకే కదరా పొద్దున్నే ఆవిడ్ని చూసి చూడగానే నా మనసు అక్కడ పారేసుకుని వచ్చాను. అయితే ఈ రోజు నుంచి పాలసీలు చేయించడం మీరు మానేసి ఆవిడ్ని ప్రేమించడమే డ్యూటీగా పెట్టుకున్నాం అన్నమాట. అవునరా, ఆవిడ్ని పెళ్లాడగలిగితే నేను బతికుండగా నాకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చినంతగా సంతోషిస్తాను. సరే గాని మీకు ఆవిడ గారు ఎందుకంత బాగా నచ్చినట్టు అని. ఆవిడ గారు చెల్లెలు గారు ఇంకా బాగుంటారు కదా బాస్. ఒరే గొట్టం, అందుకే ఆవిడ్ని ప్రేమించలేదు. నాలాంటి పర్సనాలిటీకి చక్కగా ఉన్న చుక్కల కంటే ఆ ఉమలాగా యావరేజ్ గా ఉన్న పర్సనాలిటీయే సేఫ్టీ. మంచి పని చేశారు బాస్. పదండి భోజనం చేద్దాం. అలాగే ఉమా, వెళ్ళొస్తాను. నమస్కారం అండి. నమస్కారం. ఏం షౌకర్ గారు ఇలా వచ్చారు? ఎందుకు వచ్చానంటే తమ పెద్దలుడు గారు మా కుట్లో ఖాతా పెట్టారు కదండి, ఆ బాకీ సంగతి జ్ఞాపకం చేద్దామని. వాడికి మీరెందుకు కనిపించారండి? ఎందుకు ఇచ్చానంటే తమ పేర ఖాతా పెట్టినప్పుడు ఇవ్వాలి కదండి. మరి నా పేరున ఖాతా పెట్టాడా? పెట్టారు కాబట్టి ఇప్పటికి 450 రూపాయల సరుకులు అరువిచ్చానండి. సరే, మీకు ఆ డబ్బు నేను తర్వాత ఇస్తాను, కానీ ఇక ముందు వాడు అరిచికి పెట్టినా సరే పైసా కూడా ఇవ్వద్దు. అట్లాగే. వెళ్ళండి. బ్రదర్, 2 నాట్లేద్దామా? వద్దు బ్రదర్, నా ప్యాకెట్ రాదు. రాకపోతే నేను నేర్తానయ్యా. అరే వద్దంటుంటే నేను ఆడను. ఇదిగో బ్రదర్, పెద్ద పెద్ద మహారాజులందరూ పేకాట ఆడే కిల్ స్టేషన్ అయ్యారు. పేకాట ఆడని వాడు వచ్చే జన్మలో గాడిద అయిపోతాడు. ఏమిటయ్యా ఇది? నువ్వు చెడించాలక అతను కూడా చెడగొట్టడం చూస్తున్నావా? చిచి, అతనికి పేకాట రాదు పాపం, ఎలా ఆడాలో నేర్పుతున్నా. ఊరుకో. వీధిలో నా పరువు తీసింది కాక పక్కింటి వాళ్ళకి పాఠాలు నేర్పుతున్నావా? మామయ్య, నిప్పు లాంటి మనిషి మీద నిందలు వేస్తావా? చాలా అన్యాయం. అవును, నువ్వు నిప్పు లాంటి మనిషివే. నిప్పుగా ఉన్నప్పుడు పట్టుకుంటే చేయగలుగుతుంది, బొగ్గైన తర్వాత పట్టుకుంటే మసి అవుతుంది. బాబు, నువ్వు ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే నీకు కూడా అన్ని విధాలా నష్టం కలుగుతుంది. నువ్వు లోపలికి వెళ్ళి బాబు. ఏమయ్యా, నా పేద ఖాతాలు ఓపెన్ చేసి అప్పులు చేయడంలో ఏమిటి ఉద్దేశం? పని పాట లేకుండా అత్తారింట్లో కూర్చుని తేరగా తింటూనే చాలక ఈ విధంగా కూడా నా పరువు తీయాలని చూస్తున్నావా? నా అవసరానికి డబ్బులు ఇవ్వకపోతే నేనేం చేయాలండి? ఏం చెయ్యాలి అని నువ్వు నన్ను అడుగుతున్నావా? ఆ మాట అనడానికి నీకు సిగ్గు ఇచ్చడం లేదు.
మనిషి పుట్టాక కాస్త మానం మర్యాద ఉండాలయ్యా. పిల్లనిచ్చిన మావ చేతి ఇంత మాటలు పడ్డాక నాకు మాత్రం పోషన్ లేదండి. నేను ఇప్పుడు వెళ్ళి ఏ ఉద్యోగం సద్యోగం చూసుకుంటాను. ఏమండి నాకే అచ్చట ముచ్చట తీరకుండా అప్పుడే విధవరాలు అవడానికి నేను ఒప్పుకోను. తిట్టవలసింది అతను కాదే నిన్నే. నా కర్మ కొద్ది పుట్టావే. ఏమండి మా నాన్నగారు అన్నదానికి ఫీల్ అయిపోయి మీరు మాత్రం ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వకండి. అబ్బా ఇంకా ఉందండి, చెప్పు. చారినని నమ్మి ప్రమాణం చేసి చెప్పండి. అబ్బా నాకు పని చేద్దామని మూడు వచ్చేసరికి నన్ను సెంటిమెంట్స్ తో కట్టేస్తాం. అమ్మా నేను ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయదని నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.